వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 28, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు సంబంధించి ఇటీవల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పేరు మార్చబడింది. ఈ క్రింది వాటిని పరిగణించండి. 1. వారు ప్రజల ఇళ్లకు సమీపంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2. వారు డయాబెటిస్ మరియు హైపర్టెన్షన్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులకు స్క్రీనింగ్లను అందిస్తారు. 3. వారు అవసరమైన మందులు మరియు రోగనిర్ధారణ సేవలను ఉచితంగా అందిస్తారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం సి. వివరణ 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 2. ఆల్ ఇండియా సేవలకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. 1. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని లేదా సముచితమని ప్రకటించే తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించినట్లయితే పార్లమెంటు అఖిల భారత న్యాయ సేవతో సహా కొత్త అఖిల భారత సేవలను సృష్టించగలదు. 2. అటువంటి తీర్మానం రాజ్యసభలో ఆమోదం పొందాలంటే హాజరైన మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో 3/2 మంది మద్దతు ఇవ్వాలి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ ఆర్టికల్ 312 ప్రకారం రాజ్యసభలో 3/2 మెజారిటీ మద్దతు ఇస్తే పార్లమెంటు కొత్త అఖిల భారత సేవలను సృష్టించగలదు. క్వశ్చన్ నంబర్ 3. భారతీయ సాక్ష్య బిఎస్ బిల్లు ప్రతిపాదితానికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది ఖచ్చితమైనది? 1. మంత్రులకు మరియు భారత రాష్ట్రపతికి మధ్య ఏదైనా విశేషమైన సంభాషణపై విచారణ చేయడానికి ఇది న్యాయస్థానాలను అనుమతిస్తుంది. 2. మంత్రులకు మరియు భారత రాష్ట్రపతికి మధ్య ఏదైనా విశేషమైన సంభాషణపై విచారణ చేయకుండా ఇది న్యాయస్థానాలను నిషేధిస్తుంది. 3. మంత్రులకు మరియు భారత రాష్ట్రపతికి మధ్య ఉన్న విశేష కమ్యూనికేషన్ సమస్యను ఇది స్పష్టంగా ప్రస్తావించలేదు. 4. మంత్రులకు మరియు భారత రాష్ట్రపతికి మధ్య జరిగే అన్ని సమాచారాలను కోర్టులకు బహిర్గతం చేయడాన్ని ఇది తప్పనిసరి చేస్తుంది. జవాబు 2. వివరణ 1872 నాటి భారతీయ సాక్ష్యాధారాల చట్టం స్థానంలో ప్రతిపాదిత భారతీయ సాక్ష్య బిల్లు మంత్రులు మరియు భారత రాష్ట్రపతి మధ్య ఎలాంటి విశేషమైన కమ్యూనికేషన్ను విచారించకుండా న్యాయస్థానాలను నిషేధిస్తుంది. క్వశ్చన్ నంబర్ 4. భారతదేశంలోని రాష్ట్రానికి కేటగిరీ హోదా ఎస్సీఎస్ ప్రత్యేక మంజూరు కోసం కింది ప్రమాణాలలో ఏవి పరిగణించబడతాయి? 1. కొండ మరియు కష్టమైన భూభాగం. 2. తక్కువ జనాభా సాంద్రత మరియు గిరిజన జనాభా వాటా. 3. అంతర్జాతీయ సరిహద్దుల వెంట వ్యూహాత్మక స్థానం. 4. ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల వెనుకబాటుతనం. 5. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క ఆచరణీయం కాని స్వభావం. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ 1, 2 మరియు 3 మాత్రమే, బి 1, 3 మరియు 5 మాత్రమే, సి 1, 2, 4 మరియు 5 మాత్రమే, డి 1, 2, 3, 4 మరియు 5 మాత్రమే. సమాధానం డి. వివరణ ప్రత్యేక కేటగిరీ హోదాను మంజూరు చేయడానికి మొత్తం 5 అంశాలు పరిగణించబడతాయి. క్వశ్చన్ నంబర్ 5. గ్రీన్ లీఫ్ వోలటైల్స్ GLV కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. అవి మొక్కల ద్వారా విడుదలయ్యే అకర్బన సమ్మేళనాలు. 2. మొక్కలు మరియు విభిన్న జీవిత రూపాల మధ్య పరస్పర చర్యలలో పాల్గొన్న సిగ్నలింగ్ సమ్మేళనాలకు దోహదం చేస్తాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. జవాబు బి.
వివరణ గ్రీన్ లీఫ్ అస్థిరతలు సేంద్రియ సమ్మేళనాలు మరియు అవి మొక్కలు మరియు కీటకాలతో సహా వివిధ జీవిత రూపాల మధ్య పరస్పర చర్యలను సూచించడంలో పాత్ర పోషిస్తాయి. క్వశ్చన్ నంబర్ 6 ఇటీవల మరణించిన మార్టీ అహిత్సారి 86 ఏ దేశానికి 10వ అధ్యక్షుడిగా పనిచేశారు? జవాబు ఫిన్లాండ్. వివరణ ప్రముఖ శాంతి మధ్యవర్తిగా పేరుగాంచిన ఈయన కొసావో, ఇండోనేసియా, ఉత్తర ఐర్లాండ్ సహా పలు సంఘర్షణ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. దేశాల మధ్య సంఘర్షణల నివారణకు ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 2008లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. క్వశ్చన్ నంబర్ 7 ఎవరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహిస్తారు? జవాబు ధన్వంతరి. వివరణ 2023లో 8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుర్వేద ఫర్ ఎవ్రీవన్ ఆన్ ఎవ్రీ డే అనే ట్యాగ్ జోన్తో నవంబరు 10న నిర్వహించారు. ఈ ఏడాది జాతీయ ఆయుర్వేద దినోత్సవ థీమ్ ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్. క్వశ్చన్ నంబర్ 8 దివ్యాంగుల కోసం దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన హైటెక్ క్రీడా శిక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2023 అక్టోబరులో ఏ నగరంలో ప్రారంభించారు? జవాబు గ్వాలియర్. వివరణ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం, దివ్యాంగజన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. క్వశ్చన్ నంబర్ 9 హమాస్ తీవ్రవాద సంస్థ ఇటీవల ప్రారంభించిన ఏ చర్యతో ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య భీకర యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది? జవాబు ఆపరేషన్ అలక్సా ఫ్లడ్. క్వశ్చన్ నంబర్ 10 భారత క్యూ స్టార్ పంకజ్ అడ్వాణి బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకుని గ్రాండ్ డబుల్ సాధించాడు. ఈ విజయాలతో పంకజ్ తన ప్రపంచ టైటిళ్ల సంఖ్యను ఎన్ని పెంచుకున్నాడు? జవాబు 27. వివరణ భారత క్యూ స్టార్ పంకజ్ అడ్వాణి బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకుని గ్రాండ్ డబుల్ సాధించాడు. 2023 నవంబరు 24న దోహాలో జరిగిన పాయింట్ ఫార్మాట్ తుది పోరులో సహచర ఆటగాడు సౌరభ్ కొఠారిని ఓడించాడు. లాంగ్ ఫార్మాట్లోనూ సౌరభేనే ఓడించి పంకజ్ టైటిల్ నెగ్గాడు. ఈ విజయాలతో పంకజ్ తన ప్రపంచ టైటిళ్ల సంఖ్యను 27కు పెంచుకున్నాడు. ఈ ఫార్మాట్లో పంకజ్కు ఇది 5వ ప్రపంచ టైటిల్. గతంలో 2005, 2008, 2014, 2018లో కూడా నెగ్గాడు. 2003లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన పంకజ్ మొత్తం మీద 17 బిలియర్డ్స్, 10 స్నూకర్ టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా స్థాయిలో 10 టైటిళ్లను, 7 బిలియర్డ్స్, 3 స్నూకర్ పంకజ్ గెలుచుకున్నాడు. బిలియర్డ్స్, స్నూకర్ ఫార్మాట్లలో అడ్వాణి గెలిచినన్ని టైటిళ్లు మరే ఆటగాడు నెగ్గలేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.